జనైలన్న నాది కాపరా డివిజన్ ప్రెసిడెంట్. మన ఈసీఎల్ నుంచి వచ్చినాం. మేము దాదాపు 40 మంది వచ్చినాం. మా సమస్యలు మా ఏరియాలోనే దాదాపు 9 మంది ఆటో డ్రైవర్లు మా ఒక్క ఏరియాలోనే చనిపోవడం జరిగిందన్న. మొన్న మన ఈసీఎల్ చౌరస్తా దగ్గర ఆటో డ్రైవర్ వెళ్తుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అని చెప్పి పట్టుకున్నారు. పోలీసులు పట్టుకొని గల్ల పట్టుకొని గుంజుకొని వెళ్తే లోపలికి అది నన్నే గుంజుకొని వస్తారని ఆటో అంటే నేను పెడతా కదా నన్ను ఎందుకు కొట్టిరా అని చెప్పేసి అంటే అది తీసుకోపోయి ఆటో లోపల పెట్టినాం కూడా ఆటో డ్రైవర్ నన్ను నెట్టేసి నన్ను కొట్టేసి బాధపడి మాకు సార్ ఇక్కడ ఆటోలు దండాలు అయితే లేవు, స్టాల్లో మేము పెడితే ఫైన్లు రాస్తున్నారు, మేము ఎక్కడ పోయి బతకాలి సార్ అది అంటే లాస్ట్కి ఆటో డ్రైవర్ గంజాయి కొట్టినా అని చెప్పి పబ్లిసిటీ చేసిరు. గంజాయి కొట్టినోడు మంది తాగలేరా, గంజాయి కొట్టినా గంజాయి నేను తాగలేదు సార్, నీ మందే తాగినా కొంచెమే తాగినా దందలు కాక ఏం కాక తాగినా సార్, నా ఇల్లు పక్కన నేను వెళ్ళిపోతా సార్, నా తప్పు అయిపోయింది, కాలు మొక్క ఏం చేసినా కూడా కాలే వదలలేదు. ఆయన ఏదో బాధపడి ఇక సూసైడ్ చేసుకుని చనిపోయినా కూడా అందరం కలిసి ఆ రోజు డ్రైవర్లను కూడా ధర్నాలు చేసినాం, అన్ని చేసినాం. పైకి వెళ్ళి సార్లు కూడా ఫోన్ చేసి అరే మీరు చేయకండి మేము ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తాం అదే అంటే సార్ అట్లా ఇట్లా సార్ ఆటో డ్రైవర్ చచ్చిపోయింది మళ్ళీ ఆయనకి ఏం న్యాయం చేస్తారు సార్, ఒకటే కొడుకు ఇంట్లో ఎవరో చచ్చిపోయింది మళ్ళీ ఎవరు ఏం చేస్తారు సార్ అంటే అదక్క లేకపోయింది. మొన్న ఒక ఆటో డ్రైవర్ కూడా పిచ్చెక్కి చచ్చిపోయిందని చెప్పి పబ్లిసిటీ చేసి సార్ మా ఏరియాలోనే చచ్చిపోయింది. ఆయన పేరు రాము జతలు అంట అందరం, ఆయన రాము కూడా చనిపోయింది. తర్వాత గోపాల్ అని అలా తమ్ముడు సార్ వీరేష్ అట్లా మా దగ్గర 9-10 మంది దాకా ఆటో మా ఏరియాలో చనిపోవడం జరిగింది సార్. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడైతే ఫ్రీ బస్సులు ఎప్పుడైతే పెట్టిరో సార్, ఆ రోజు నుంచి ఇవన్నీ సంఘటనలు జరిగాయి సార్. ఒక్కొక్క ఆటో 9,000, 10,000, 12,000 ఇప్పుడు మేము ఆటో ఫైనాన్స్ కట్టాలి సార్. ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు ఎట్లయిరండి సార్, ఆటో ఆడెక్కడ పోయినా దొరుకుతలేడు కదా, ఇంటికైతే ఏదో ఒక టైంలో వస్తాడు, ఇంటికి వచ్చిన దొరుకుతాడు అది చేద్దామని చెప్పి ఇంటికాడికి వచ్చి కూడా ఆటో చెప్పి ఇంట్లో చెప్పి తీసుకుపోవట్లేదు సార్. ఆటో దగ్గరకు వచ్చి హ్యాండిల్ కింద కొట్టి దొంగల లెక్క వచ్చి ఆటోను కింద దాకా నెట్టుకుంటూ పోయి స్టార్ట్ చేసుకొని పోతారు సార్. మేము ఈ ఫైనాన్స్ వాళ్ళు అయితే మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది 2 రోజులు 3 రోజులు ఎంక్వైరీ జరిగిన తర్వాత 4వ రోజు మాకు తెలిసింది సార్ ఏది ఆటో ఎక్కడ పోయింది ఏం సంగతి అంటే మీరు ఫైనాన్స్ వాళ్ళు తీసుకుపోయారు, ఇప్పుడే ఆ నంబర్ చూసి కొడితే ఫైనాన్స్ వాళ్ళు తీసుకుపోయి సీసీ పొడిలో ఫైనాన్స్ వాళ్ళు కనిపించారు అన్నారు సార్. మరి మేము ఎవరు పోయారు అని చెప్పుకోవాలి సార్. చూసి ఒక పక్క దందలు చేద్దామంటే ఫ్రీ బస్సుల వల్ల మా దంద ర్యాపిడో ఊబర్ ఏమో వచ్చేసి ఈ 2 వీలర్ బైకులు నడుస్తున్నాయి సార్. ఎక్కడైతే సార్ ఇటు నువ్వు ఆపుతా నువ్వు ఎప్పుడు ఆపుతావు? మొన్న కూడా రవాణా శాఖ మంత్రికి పోయి లెటర్ ఇచ్చి రావడం జరిగింది సార్, మేము ఆపిస్తా అన్నారు. ఇప్పుడు ఏం చేశారు, గవర్నమెంట్ ఉంటే సపరేట్ యాప్ పెడతారండి సార్ 2 వీలర్లకు, అదేదో యాప్ మా ఆటోలో పెడితే బతుకుతారు కదా సార్. మళ్ళీ వాళ్ళు మేమే రోడ్ ట్యాక్సీలు కట్టాలి, మళ్ళీ ఫైనాన్సులు కట్టాలి, కాకి షెట్ లేకపోతే ఒకటి ఇవన్నీ. నాకు కూడా 3 రోజులు అవుతుంది సార్ జ్వరం వచ్చి, ఈ ఆటో దందలు కాక ఫైనాన్స్లో ఎన్ను తెచ్చుకొని కట్టుకోవాలి, ఇజ్జత పోతుంది, పరువు పోతుంది, 2 బిడ్డలు ఫీజులు ఎక్కడి నుంచి కట్టాలి, ఏం చేయాలని మాకు టెన్షన్లు అయిపోయి ఈరోజు జ్వరం వచ్చి ఇంట్లో ఉంటే అన్న వాళ్ళు చేస్తారని చెప్పి అందరం ఒక 40 మంది దాకా ఊరుకొచ్చినాం సార్. మరి మన గురించి అన్న వాళ్ళు చేసేదాన్ని వచ్చినాం. మీరు ఆపితే ఆ 2 వీలర్ బైక్లోనే ఆపండి, లేదా మాకు ఇంకొకటి ఏమన్నా ఉంటే చూపియండి దారి. మీరు ఏ దారి చూపించకుండా మీకు 2 వీలర్లతో మీకు ఏం లాభం వస్తుంది? రోడ్ ట్యాక్సీ కడుతున్నారా, మాలేక కాకి షెట్లు వేసుకొని నడుపుతున్నారా, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మొన్న ఒక 2-3 నెలల క్రితం సార్ ఒక అమ్మాయి ఒక బైక్ మీద పోతున్నా బ్రేక్ కొడితే జర దగ్గర కానింది, వాళ్ళ డాడీ చూసిండు అమ్మాయిని, అది నువ్వు బైక్ మీద పోతున్నాడు ఓడా అని చెప్పి అడిగింది. అది ర్యాపిడో డాడీ అది తీసుకోపోతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ నమ్ముతారా సార్? ఆటో అనుకో వెనకాల కూర్చొని జర గ్యాప్ ఉంటుంది సార్, అక్కనో చెల్లెనో ఎవరైనా కావచ్చు సార్, గ్యాప్ ఉంటుంది, చూసిన కూడా ఆ బైక్ మీద వేసి తండ్రి తల్లి ఇద్దరు చచ్చిపోయారు కదా సార్. ఏమొచ్చింది సార్, కేవలం చేసిన గవర్నమెంట్ మూలానే సార్ ఇవన్నీ. ఈ గవర్నమెంట్ ఒక యాప్ తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకు పెడితే ఈ 2 వీలర్ అనేవి బంద్ అవుతాయి. లేదా మాకు ఏదైతే మీరు ఫైన్లు రాస్తున్నారో అవే ఫైన్లు కూడా ఆ 2 వీలర్ రాయండి మీరు, వాళ్ళు ఎవరేం సంగతి అని చూడడానికి ఏం కనబడదు, ఆటో ఒకటే కనిపిస్తుంది. ఇంకోటి మొన్న ఎన్ని లక్షల బండ్లు రిలీజ్ చేసేది సార్, అన్ని ఆటోలు మా ఆటో డ్రైవర్లకు వచ్చినాయి సార్, ఎవరికి రాలే. ఈ ఫైనాన్స్ వాళ్ళు ఈ డీలర్లు అంతా కుమ్మక్క అయిపోయి ఆటోలు మొత్తం సగం ఆటోలు పోయినాయి. మొన్న వచ్చి ఇది ఇక్కడనే మేము లెటర్ ఇచ్చిపోయినాం సార్, కమిషనర్ సార్కి లెటర్ ఇస్తే సార్ ఏమన్నాడు, ఒక 15 రోజులు 20 రోజులు ఆగానే మీకు ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడు ఏం చేసి అంతకుముందు ఆటో రిక్షా ఎవరికి అవుతుందో ఆటో వాళ్ళకి మాత్రం ఇచ్చిరు. ఆటో ఉండొద్దంట, కారు ఉండదు, బైక్ ఉండొద్దు, ఆటో రిక్షా ఉంటే ఆటో రిక్షా ఆయన పేరు మీద ఏమి ఉండొద్దు. అట్లా కూడా మా డ్రైవర్లు మనకు ఆటో లేవు కదా, ఆటో ఇస్తుంది గవర్నమెంట్ అని తీసుకున్నాం. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆటో రిక్షా తీసేసింది సార్, ఏం సార్ ఆటో రిక్షా తీసేసారు మాకు అంటే 15 రోజులు నాకు లెటర్ ఇచ్చిగా 15 రోజుల్లో మీకు ఏదో చెప్తాను. ఇప్పటి వరకు కూడా ఏం చెప్పలేదు సార్. 5 లక్షల ఆటోలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అవి ఎట్లున్నాయి, డీలింగ్ వాళ్ళకు ఫైనాన్స్ వాళ్ళకు కుమ్మక్క అయిపోయి ఉన్నాయి ఆటోలు. మాకు ఇవ్వండి సార్ అంటే ఆటో డ్రైవర్కి ఫ్రీ ఆటో అని పెట్టారు. మళ్ళీ దానిలో 50,000 40,000 రూపాయలు కట్టించుకుంటున్నాం సార్. కట్టించుకో మనకి ఏదో బయట పోతే 1,00,000 రూపాయలు కట్టుకోవాలి కదా, తక్కువలో వస్తుందని తీసుకున్న తర్వాత ఫ్రీ బస్సు వలన మాకు ఆటోలు నడుస్తలేదు సార్. ఇప్పుడు ఆటోలను కూడా అట్లా చాలా మంది ఇంటికాడికి వచ్చి రోడ్ల మీద గుంజుకొని పోయారు. ఆటోల పరిస్థితి ఏంటి సార్, ఇచ్చినట్టు ఇస్తున్నావు వెనకాల ఇప్పుడు గుర్తున్నావు మమ్మల్ని కక్కమని. ఎక్కడి నుంచి అయితే సార్ నువ్వే చేస్తున్నావు 12,000 రూపాయలు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 12
ఇట్లా పెట్టింది సార్, 5 లక్షల బీమా పెట్టింది. నువ్వు వచ్చే అది కాదు, ఇంకొక ₹1,00,000 పెంచుతాను. ₹1,00,000 పెంచలే, ఏం పెంచలే, ఉన్న స్కీమ్ తీసి పడేసినాం. ఇప్పటికి ఇంతమంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు. వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ ఇంటికి ఆధారం అవుతుండే కదా సార్, అవి డబ్బులు 12,000 నువ్వు పెడతాను. మీ ఆటో డ్రైవర్లకు నేను 12,000 పెడుతున్నా అనగా మా ఆటో డ్రైవర్లు అందరూ గుడ్డిగా నమ్మి, అందరం గుడ్డిగా నమ్మి పోయి రపా గుద్దినా నువ్వు గెలిపించుకున్నావు. ఆటో డ్రైవర్ల పుణ్యాన నువ్వు గెలిచినావు, ఆటో డ్రైవర్ల పుణ్యాన గెలిచినావు. ఈరోజు గెలిచిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు, మమ్మల్ని సున్నం చూపిస్తున్నావు. 12,000 ఏవిస్తారని చెప్పి రవాణా శాఖ మంత్రి దగ్గర పోతే, నేను అప్పుడు ఎలక్షన్ ఉండే సార్, ఆ ఎలక్షన్ నేను ఏం చేసిండు, ఒక 4 రోజులకి నాకు టైం ఇవ్వండి, నేను చేస్తే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందిగా చేస్తాను. ఇప్పటివరకు ఏం లేవు. మొన్న ఇక్కడ ఎలక్షన్లు అవుతుంటే కూడా ఇక్కడ పోయి అడిగినాం, మీరు 4 రోజులు టైం ఇవ్వండి నాకు, నేను చేసేస్తాను. ఇప్పుడు లేదు సార్, ఆటో రిక్షా తీసేసి మాకు ఆటో రాదంటారు సార్. ఏం సార్ మళ్ళీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్, మాకు రాదంటే లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ అన్నప్పుడు మాకు ఎత్తేనంటే ఎత్తేసిరాలు కాళ్ళ ఆధార్ కార్డు ఇంటిది ఏ ఇంట్లో ఉంటాయి, కిరాయిలు కావచ్చు సొంత బిల్లు తీసుకొని పోయి కరెంట్ బిల్లు చూపిస్తే మాకు లైసెన్స్ చేసి ఇచ్చిస్తారు వాళ్ళు. ఇప్పుడు నీకు ఏది పెట్టి ఇచ్చినా కూడా అయితే లేదు. మేము ఎక్కడ పోవాలి సార్, ఇంకా దొంగలం లంగాలం రవ్ షీటర్లం కావాలి సార్ డేవాలం. అప్పుడు దందలు మంచుకుంటే కానీ ఒక్కడు కూడా దారి తప్పలే, పని చేసుకుని ఓడిపడాలి. ఇప్పుడు చూడండి సార్, మ్యాక్సిమం ఆటోలో తీసుకుపోయి వాళ్ళు చంపేయడము ఇవే వస్తున్నాయి న్యూస్. ఆటోలో తీసుకుపోయి చంపేస్తారు, లేకపోతే బళ్ళు కొబ్బరి బళ్ళు ఎత్తుకోవడం, ఏది వచ్చినా కూడా ఆటో డ్రైవర్ ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంటే ఆటో డ్రైవర్ని దొంగలు లంగాలు చేసి నువ్వే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినా కానీ దొంగల లంగాలు ఆటో డ్రైవర్లను చేసి ఏ ఛానల్ పెట్టినా దాని సగం మంది ఆటో డ్రైవర్లో వస్తున్నాయి దొంగల లంగాలని. అంతకుముందు చేసుకొని బతకలేదా, ఎందుకు ఎన్ని రోజులు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఆటో డ్రైవర్ల పేర్లు? నువ్వు చేసిండేగా, అరే మీరు దొంగల లంగాలు కాంట్రా అబ్బాయి నేను చూసుకుంటా అన్నట్టుంది. ఇదేంది మొన్న ఇప్పుడు ఏదో సంబరాలను పెట్టింది సార్, దేనికోసం సంబరాలు పెట్టాం? మా సావుల మేము చేస్తున్నాం సంబరాలను. మా ఆటో డ్రైవర్లకు ఇన్ని హామీలు ఇచ్చి చేస్తాం అనుకున్నాం, నీ సంబరాలు మొత్తం మా సావుల మేము చేస్తున్నావా? ఒకటి అడుగు, ఎన్నో రోజులుగా రోడ్లపైకి వస్తా ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, మెమోరాండాలు ఇస్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వం దిగి రావట్లేదు, కనీసం మీ పట్ల కూడా మాట్లాడని పరిస్థితి. మరి ఈ ధర్నాతో, ఈ భారీ ధర్నాతో మరి మాట్లాడే ప్రయత్నం ఉంటుందా? మరి ఒకవేళ నిజంగా ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి ఆటో యూనియన్ సార్? నెక్స్ట్ కూడా కాకపోతే ఇవి ఇట్లాంటి ధర్నాలు ఇంతకుముందు కూడా చేసినాం, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాం సార్. ఎప్పుడు ఇచ్చినా కమిషనర్ సార్కి లెటర్ ఇస్తున్నాము, ఇచ్చినప్పుడల్లా సార్ ఏమన్నా నేను మాట్లాడతా, మీరు బాధపడకని చేయకండి, రవాణా శాఖ మంత్రికి చెప్పినాని అంటున్నారు. అవి ఏం చెప్పినా మొన్న కూడా లెటర్ ఇచ్చిపోతే ఢిల్లీ నుంచి రావాలంటున్నారు. మరి ఢిల్లీ కథ లేదు, ఇక్కడ స్టేట్ కథ లేదో మాకు తెలుస్తలేవు సార్. ఇప్పుడు ఆయన ఇది చేసినా కూడా ఆయన ఇచ్చడం మాకు గ్యారంటీ లేదు సార్. ఏదో అంటే మా బాధలు తెలియాలి, గవర్నమెంట్ కూడా తెలియాలి కదా. ఒక్కళ్ళిద్దరం చేస్తే తెలియదు, ఇంతమందిని కలిసి ఒక దగ్గర చేస్తే ఆయనకని మా బాధ తెలుస్తా కానీ చేస్తున్నాం. లాస్ట్కి వస్తే ఆటో డ్రైవర్ మొత్తం దొంగలు లంగాలు లేవంటే సావాలి. ఇవి ఒక్కటి ఉన్నాయి సార్. ఏ గవర్నమెంట్ అని ఎవరైనా సార్, ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు చేసిండు సార్, ఇక్కడ నిన్ను చేయమంటావు, మీ గురువే కదా ఆయన. శిష్యుడు నీకేమవుతుంది, నీ గురువు చేసినా కానీ నువ్వు శిష్యుడు నువ్వు చెయ్యవా? నువ్వు ఎందుకు చెయ్యవు? నువ్వు కూడా చేయి, అమ్మలోకి తీసుకురా. అమ్మలో తీసుకొచ్చి నువ్వు అన్నావు కదా సొంత ఆటో ఊనుకుందో ఎవరి పేరు మీద అలాగే ఇస్తా అంటున్నావు. మేము కూడా ఏముంటావు, సొంత ఆటో ఒక 10 మందికి ఇస్తూ ఒక 5 మంది కిరాయి బండ్లకు కూడా చేయి, అందరికీ చేయి. నువ్వు జోడకెళ్ళి ఇస్తలేవు, మా పైసలే కదా, మా ట్యాక్సీ పైసలే కదా, మా పైసలు నువ్వు తీసుకుంటున్నావు. ఇప్పుడు వస్తుంటే ఇక్కడ 3 ఆటోలు పట్టుకొని రాసిరు సార్, ఫైన్ రాసిరు. ఒక ఆటోకి ఎక్కలేదన్నా 500 పైన రాసుగా 500 తక్కువ అయితే రాయరు సార్. ఎక్కడ ఇంతకుముందు ఉన్నప్పుడు ₹100 200 రాసి ఏదో ఫైన్ స్టిక్కర్ లేదనో లైసెన్స్ లేదనో, ఇప్పుడు మినిమం 500 రాస్తున్నారు సార్. ₹500 రాసి అంటే మొన్న చూడండి సార్, చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక ఆమెని డెడ్ బాడీ సంచిలో పెట్టుకొని చంపి ఎక్కడ చంపేసి తీసుకొచ్చి పెట్టారు. మేము ఆటో డ్రైవర్లను పట్టించాం సార్, అది మేము ఆటో డ్రైవర్లను పట్టించినాం. పోలీసు డ్యూటీలు కూడా మేము చేస్తున్నాం ఒక్కోసారి ఒక్కో టైంలో. కానీ నీకు మాకు చేయడానికి నీకేమవుతుంది? మేము అడిగినది నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చేయమని అంటే, ఇప్పుడు కోట్ల అక్కడ ఉన్న గవర్నమెంట్ భూములు అమ్ముతున్నావు. ఇప్పుడు మాకున్న స్కీమ్లన్నీ కట్టించుకుంటున్నావు, ఏవి రోడ్ ట్యాక్సీలు కానీ ఇవన్నీ మాకు చేయడానికి ఏమవుతుంది? నీకు ఎందుకు చేస్తలేవు అంటే చేయడం నీకు ఇష్టం లేదా? చేయడం ఇష్టం లేదని మీడియా కాడికి వచ్చి చెప్పు. ఈ డ్రైవర్లకు మేము ఎవరికి చేయమని చెప్పు. నీ సొంత ఊర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం మేము కూడా. నువ్వు మా రేవంత్ అన్న గెలిస్తే మంచిగా అవుతుంది అని చెప్పి నీకు ఏసీ గెలిపించుకున్నాం. 12,000 ఇస్తా అంటే 12,000 ఏం ఉన్నాయని ఊడ్చుకోబోతున్నావు. ఇంతే సార్.